ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలికల కళాశాల వసతి గృహంలో నిత్యావసర వస్తువులు పండ్లు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ సభ్యులు వసతి గృహంలో ఇంటర్ నుండి డిప్లొమా పీజీ బీఈడీ చదువుతున్న విద్యార్థులు సుమారు 200 మందికి మిర్యాలగూడ లయన్స్ క్లబ్ దాతల సహకారంతో 12,000 ఖరీదు కళ్ళ వస్తువులు పండ్లు పంపిణీ చేయడం జరిగింది। కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ ట్రాఫిక్ ఎస్ఐ మోహన్ మాట్లాడుతూ ఎంతో మందికి డబ్బులు ఉంటాయి కానీ సేవ చేయాలని కూడా ఉండదు। సేవ చేయాలంటే మంచి మనసు ఉండాలి అని ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని లయన్స్ క్లబ్ వారిని కోరారు। అదేవిధంగా వారికి అవసరం ఉన్న తమ వంతు సహాయ సహకారం కూడా అందిస్తామని అన్నారు। ఎందుకు నాకు సంతోషంగా అనిపించిందంటే ప్రతిరోజు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది మన మిర్యాలగూడ ప్రతిరోజు కూడా ఈ క్లబ్ తరఫున లయన్స్ క్లబ్ తరఫున కూడా వాళ్ళు మంచిగా ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అరేంజ్ చేసి బాగా తినిపిస్తారు మొత్తం కూడా। ఎందుకంటే ఒకరోజు మా పెద్ద బాబుకి నైట్ దెబ్బ తగిలితే నేను అదే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించిన। యాక్చువల్గా ఒక బాబు నుంచి పంపించి మీరు టిఫిన్ చేద్దరు రండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఏదో పులిహార పెడతామని తిన్నాడు మా వాడు। యాక్చువల్ ఇంటి దగ్గర మా బాబు తిన్నాడు అసలు ఆ రోజు తిని చాలా బాగుందని చెప్తున్నారు। ఇది ఒకటే మన ఆలోచన, ఏదైనా ఒక పని చేయాలని ఆలోచన మనకు రావడం వేరు, ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం। అంటే నా గురించి ఏదో చెప్తున్నా కానీ నేనే చిన్నవి అంత నేను అనాథాశ్రమం ఒకటి, వేద పాఠశాల, గోశాలకు మాత్రం ఎవ్రీ 3 monthsకి ఒకసారి నాకు వచ్చిన శారీలో ఒక 10% తీసి ఇట్లా చేస్తూ ఉంటాను। అదే గొప్ప కొట్టేది నేను నాకు చేయాలనిపించి వర్క్ చేస్తూ ఉన్నాను అది। అదే ఇక్కడికి వచ్చినాక చూశాను, నేను లోపలికి వస్తూ ఉంటుంటే పిల్లలు సరే వాళ్ళకి నేను వాళ్ళని అంటే మనం అట్లా పిలవద్దని అనుకుంటాను, పిలవను కానీ సరే మనం వచ్చిన మూమెంట్ చూసి వాళ్ళందరూ లేవటం చప్పట్లతోటి నన్ను స్వాగతం పలకటం కూడా ఏంటంటే వాళ్ళ క్యాచింగ్ చూడండి ఒకసారి, అదే నాకు చాలా సంతోషం అనిపించింది। అదే భగవంతుడు సరే వాళ్ళకి ఎందుకు ఆ లోపల మనం వెళ్ళేది కానీ వీళ్ళ మొఖాలు చూస్తే మాత్రం నాకు చాలా సంతోషంగా వాళ్ళ హ్యాపీగా ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తూ ఉంది। ఇంటి దగ్గర ఉంటే ఏ విధంగా ఉన్నారో మాక్సిమం వాళ్ళ మొహాలు అయితే ఆనందం వస్తుంది మీకు మాత్రం, ఎందుకంటే మీరు బాగానే చూసుకురండి అనుకుంటున్నాం మేడం। మీరు వాళ్ళు పిలిచినప్పుడు కానీ మీ సిగ్నల్స్ కూడా వాళ్ళు ఎమ్మడే క్యాచ్ చేస్తూ ఉంటారు పిల్లలు, వాళ్ళు అది చాలా గ్రేట్। ఎందుకంటే సరే వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర లేకపోయినా కానీ అంత గొప్ప పాత్ర మీరు పోషిస్తున్నందుకు కూడా చాలా సంతోషం। ముఖ్యంగా చూడండి అమ్మా, ఆడపిల్లలు మీరు ఇప్పుడు చెప్పండి మేడం, ఇప్పుడు మీరంతా ఆడపిల్లలు కదా, ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్ళాలి కంపల్సరీగా, పోయి రావాలి అవునా కదా? ఇటు కాలేజీకి ఇక్కడ నుంచి అక్కడికి పోయి వస్తారా? పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ముఖ్యంగా మీరు కనీసం వాళ్ళు ఎమ్మటే మీకేం జరిగింది కూడా చెప్పలేరు, మీరు ఎమ్మటే మీ ప్రాబ్లమ్స్ ని మాటలతోటి చెప్పలేరు। మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎమ్మటే ఆ పక్కన ఎవరున్నా తెలియజేయటం, లేకపోతే ఎమ్మటే రాగానే ఇక్కడ మీరు రాగానే వాళ్ళ దగ్గర ఉన్నదని ఒక బైక్ ఉందనుకోండి నెంబర్ వాడు వచ్చిన అనుకోండి వాడి ఫేస్ ఐడెంటిఫికేషన్ పెట్టగలిగితే మాక్సిమం మీకు మా పోలీస్ తరఫున మీకు ఖచ్చితంగా హెల్ప్ చేయగలరు। ఎందుకంటే మనకి మిర్యాలగూడలో సిటీ అని కూడా ఒక పోలీస్ స్టేషన్ ఉంది మనకి, సిటీ అంటే మన మహిళల కోసం ప్రత్యేక ముఖ్యంగా చదువుకునే పిల్లలకి। నేను ఇంతకుముందు ట్రాఫిక్ కంటే ముందు కూడా సిటీలో పనిచేసింది చాలా మంది కూడా ఇక్కడ, ఎందుకంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలే బాగా ఏదో మొబైల్ ఎక్కువ వాడటం వల్ల వాళ్ళకి తెలియకుండా ట్రాప్ లో పడిపోయి చాలా